నమస్కారం. న్యూస్ 9 టీవీకి స్వాగతం. పిల్లల ఆరోగ్యం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా అది భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. సరిగ్గా ఇదే విషయాన్ని హెచ్చరిస్తూ బేలా మండలంలో వైద్య శాఖ ఓ భారీ కార్యక్రమాన్ని చేపట్టింది. స్థానిక కేజీబీవీ పాఠశాలలో జరిగిన ఈ సెన్సేషనల్ హెల్త్ డ్రైవ్ లో డాక్టర్లు ఏం చెప్పారు? అసలు విద్యార్థులు ఆ టాబ్లెట్స్ ఎందుకు వేసుకోవాలి? వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోతే ఎదురయ్యే ముప్పేంటి చూద్దాం ఈ స్పెషల్ రిపోర్ట్ లో. నులిపురుగుల మహమ్మారికి చెక్ పెట్టేందుకు బేలా మండలంలోని కేజీబీవీ పాఠశాలలో వైద్య శాఖ ఆధ్వర్యంలో భారీ అవగాహన కార్యక్రమం చేపట్టారు. నమస్కారం. ఈరోజు 13/7 మన నేషనల్ డివార్మింగ్ డే అంటే నులిపురుగుల నివారణ దినోత్సవం మనకి రాష్ట్రంలో బయాన్యువల్ అంటే సంవత్సరానికి 2 సార్లు జరుపుకోవడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా మనకి 1 నుండి 19 సంవత్సరాలు ఉన్న పిల్లలందరికీ కూడా ఈ ట్యాబ్లెట్స్ అనేవి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ట్యాబ్లెట్ ఇవ్వడం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి కడుపులో ఏవైతే నులిపురుగులు మన అనేమియా అంటే రక్తహీనతకు ఏవైతే కారణం అవుతాయో ఆ నులిపురుగులను నివారణ చేసి పిల్లల యొక్క ఆరోగ్యం కోసం ఈ ఆల్బెండజోల్ ట్యాబ్లెట్స్ అనేవి కూడా ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో 1 నుంచి 2 సంవత్సరాల పిల్లలకి హాఫ్ ట్యాబ్లెట్ మంచిగా పొడిలాగా చేసి ఇచ్చేసి వాటర్ తాగేయాలి. అదే 2 నుంచి 3 అయితే అది కూడా పొడి చేసి ఫుల్ ట్యాబ్లెట్ ఇచ్చేయాలి. మళ్ళీ 3 నుంచి 19 సంవత్సరాల పిల్లలకి ఒక ట్యాబ్లెట్ మంచిగా వాళ్ళ నోట్లో వేసి మొత్తం నమిలేసి ఆ ట్యాబ్లెట్ని వాటర్ తాగేస్తే సరిపోతుంది. సో ఈ బయాన్యువల్ ప్రోగ్రాంలో ఎన్డీడీ ప్రోగ్రాంలో భాగంగా అందరికీ కూడా ఈరోజు కేజీబీవీ స్కూల్లో పిల్లలకి అట్లాగే మన మండలంలో ఉన్న ఆల్ స్కూల్స్ ఎలిజిబుల్ 1 to 19 ఇయర్స్ పిల్లలకి ఈ ట్యాబ్లెట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వంశీకృష్ణ, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ గెడెం నవీన్ స్వయంగా రంగంలోకి దిగి విద్యార్థినులకు నులి పురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేసి వారిలో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించారు. 1 నుంచి 19 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఈ మాత్రలు ఎంతో అవసరమని, ప్రతి 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా ఈ డోస్ తీసుకోవడం వల్ల పిల్లల ఆరోగ్యం మెరుగుపడుతుందని డాక్టర్ వంశీకృష్ణ స్పష్టం చేశారు. కేవలం మందులు వేసుకోవడమే కాదు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోతే రోగాల బారిన పడక తప్పదని విద్యార్థులు అలర్ట్ చేశారు. చేతులు ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవాలని, పరిశుభ్రమైన ఆహారం మాత్రమే తీసుకోవాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, వైద్య సిబ్బందితో పాటు విద్యార్థినులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వైద్య శాఖ చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఇది బేలా మండలం నుంచి గ్రౌండ్ రిపోర్ట్. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.